నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క తారక రామానగర్, చోడేశ్వర నగర్, స్వరూప నగర్ నందు ఏదైతే పాలులో మరి యొక్క కోలిన్ మరి మిక్స్ అవ్వడం ద్వారా ప్రాథమికంగా మరి ఏదైతే సంఘటన జరిగి 5 చనిపోయి ఈరోజు ఆసుపత్రిలో 15 మంది వైద్యం పొందుతున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది దురదృష్టకరంగా ముందుగా భావిస్తూ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పాలుకు సంబంధించి దాన్ని స్టోరేజ్ చేసేటువంటి ఏదైతే ఆ యొక్క కూలింగ్ బాక్స్కి సంబంధించి ఆ యొక్క కూలెంట్ అది ఒక పాల్లో మిక్స్ అవడం ద్వారా ప్రాథమికంగా మరి ఒక అంచనాకి రావడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా ఎవరైతే నిర్లక్ష్యంగా ఆ యొక్క బాక్సులు నిర్వహణ చేస్తూ కూలింగ్ బాక్సులు ఆ పాలులో ఆ కూలెంట్ కలిపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఆ గణేష్ ఎవరైతే పాల సరఫరాదారుడు ఉన్నారో మరి ఆయన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ రకంగా ఆయన ద్వారా సరఫరా చేసినటువంటి 110 కుటుంబాలలో దగ్గర 315 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయడం జరిగింది. అందులో 312 మందికి నార్మల్గా రిజల్ట్ రావడం, ఏదైతే ఒక మరి మిగిలినటువంటి ముగ్గురులో మరి వాళ్ళకళ్ళు నా హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయడం ద్వారా మరి ఒకళ్ళు నార్మల్గా ఉంటూ మరి మిగిలిన వాళ్ళు కూడా కంఫర్ట్గానే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ సంఘటనలో మేజర్గా మరి 5 చనిపోయి మరి ఆ చనిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఆ బాధితులు ఎవరైతే ఆ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి ఆ చనిపోయినటువంటి వ్యక్తులను అయితే తీసుకురాలేం కానీ వాళ్ళ కుటుంబానికి ఆధారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో కూడా ఆయా కుటుంబాలకు కూడా అందజేయడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు హాస్పిటల్లో వైద్యం పొందుతున్నటువంటి 15 మంది పరిస్థితి కూడా అందులో ముఖ్యంగా చూస్తే ఏదైతే కిమ్స్ హాస్పిటల్లో 8 మంది, ర్యాంబో హాస్పిటల్లో 3, డెల్టా హాస్పిటల్లో 2, రాక్ హాస్పిటల్లో 1, రవి చైతన్య హాస్పిటల్లో 1 ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇందులో కొంతమందికి క్రిటికల్ గాను, కొంతమంది సెమీ క్రిటికల్ గాను, కొంతమందికి మరి ఎప్పటికప్పుడు అంటే ఇది కొంత పాయిజన్ మిక్స్ అవడం ద్వారా కొంచెము ఎప్పటికప్పుడు 48 అవర్స్ను మరి చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని కూడా ఆయన కూడా సీరియస్గా తీసుకుని మరి ఎవ్రీడే ఆయన కూడా కలెక్టర్స్ తోటి అదేవిధంగా ఈ యొక్క ఉన్నత వైద్య అధికారులతోటి రివ్యూ ప్రతిరోజు కూడా రివ్యూ చేస్తూ ఎప్పటికప్పుడు పరీక్షని సమీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు ఏ రకంగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు కావాలి, ఫుల్ ఫ్లెడ్జెడ్గా పార్టీకి ఆ యొక్క ఫ్యామిలీస్కి అండదండలుగా ఉండాలని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే మరి పర్టికులర్గా మరి యొక్క ఎవరైతే హాస్పిటల్లో వైద్యం పొందుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి బాగా రవిరాజు గారు, డాక్టర్ రవిరాజు గారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ విశాఖపట్నం, ఆయన కూడా మరి యొక్క రాజమండ్రి తీసుకుని వచ్చి ఆయన నేతృత్వంలో ఈ 15 మందికి కూడా ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేసి ఈ యొక్క పేషెంట్స్ని ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కావాలని అంటే ఇంకా ఫర్దర్గా ఇంకా మీరు ఎక్కడికి తీసుకెళ్లాలన్నా సరే ఆ యొక్క కుటుంబ సభ్యులతోటి డాక్టర్లతోటి మాట్లాడి చేయమని చెప్పారు. కాకపోతే వీళ్ళందరూ వెంటిలేటర్ మీద ఉన్నారు కాబట్టి మనం హైదరాబాదు లేదా ఇతరత్ర ప్రాంతానికి తరలించడం అనేది అంత శ్రేయస్కరం కాదు అని డాక్టర్స్ చెప్పడంతో ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి డాక్టర్స్నే ఒక టీంనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజమండ్రి పంపించి వైద్యం అందించమని ఆయన ఇచ్చినటువంటి సూచనల ప్రకారమే ఈరోజు హైదరాబాద్ నుంచి మరి డాక్టర్ సుభాష్ కౌల్, ఈయన సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ కిమ్స్ హైదరాబాద్ హాస్పిటల్ నుంచి, అదేవిధంగా డాక్టర్ క్రాంతి కుమార్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నుంచి, అదేవిధంగా డాక్టర్ ఆదర్శ్ లింగం శెట్టి సీనియర్ కన్సల్టెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏఐజీ హైదరాబాద్ నుండి, డాక్టర్ వెంకటకృష్ణ చైతన్య సీనియర్ కన్సల్టెంట్
న్యూరాలజీ కిమ్స్ హైదరాబాద్. అంటే ఈ రకంగా మరి వివిధ హాస్పిటల్స్ అంటే అపోలో, ఏఐజీ, కిమ్స్ వంటి హైదరాబాద్ ప్రముఖ హాస్పిటల్లో ఉండేటువంటి సీనియర్ కన్సల్టెంట్ కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఆ టీంను కూడా ఈరోజు హైదరాబాద్లో బయలుదేరారు. ఇప్పుడు మధ్యాహ్నం ఈరోజు రాజమండ్రి చేరుకోబోతూ ఉన్నారు. మరి వారందరి యొక్క సూచనల ప్రకారం వాళ్ళు కూడా ఇక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్ని ఇవన్నింటినీ కూడా రవిరాజు గారిని కూడా అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి డాక్టర్స్ని అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇంకా బెటర్గా ఏదైనా మనం ఎట్లా చేయాలి, ఫర్దర్గా వీళ్ళకి డయాలసిస్ దీంతో పాటు ఇంకా న్యూరాలజీ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా వాటిని ఎట్లా మనం డీల్ చేయాలి ఇన్నింటి మీద కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం. అందుచేతనే ఈవేళ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఎంత ఖర్చు అయినా కూడా వెనకాడకుండా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి, ఎంత స్పెషలిస్టులు అవసరం వచ్చినా కూడా మీరు వాళ్ళని పిలిపించండి, లేని పక్షంలో మీ అవసరం అయితే నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి నేను కూడా చేస్తాం అని చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం మరి ఈరోజు బెస్ట్ ట్రీట్మెంట్ అందుతూ ఉంది. ఇప్పుడు కూడా మేము ఎవరైతే పేషెంట్స్ తాలూకున్నటువంటి బంధువులను కూడా మేము కూడా అడిగాం, మీకు కూడా ఇంకా ఏమైనా ఫర్దర్గా కావాలని అంటే అన్ని రకాలుగా మేము సాయం అందిస్తామని చెప్తే వాళ్ళు కూడా జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ పట్ల ఆ కుటుంబ సభ్యులు కూడా సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మరి ఏదైతే ఆ యొక్క పేషెంట్స్కి 100% కూడా బెటర్ ట్రీట్మెంట్ ఎంత ఖర్చుకైనా సరే వెనకాడకుండా ఆ టీం ద్వారా మరి వైద్యాన్ని అందించి వాళ్ళని కాపాడడానికి సాయశక్తుల ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుందని మీ ద్వారా ఒక మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వంగా స్పందించి పనిచేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా కాస్ట్లీ ఇంజెక్షన్స్ మరి ముంబై నుంచి కూడా మొన్ననే ఒక 50 ఇంజెక్షన్స్ అవి కూడా మనం ఇక్కడికి తీసుకురావడం కూడా జరిగింది. అవి ఆల్రెడీ ట్రీట్మెంట్ కూడా మరి స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. ప్రాథమికంగా మనం కూడా టెస్టులకు కూడా మనం పంపించడం జరిగింది 2 రకాలుగా. ఒకటి ఏదైతే ఆ కూలెంట్ ఏదైతే లీక్ అయిందో ఆ ఫ్రీజర్ బాక్స్ను కూడా ఆ మ్యానుఫ్యాక్చర్ను కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా ఎక్కడ ఏ రకంగా లీక్ అయింది అనే దాని మీద కూడా మనం కూడా టెస్ట్ కూడా దాన్ని సీజ్ చేసి పంపించాం. జనరల్గా ఏంటంటే ఇటువంటి ఫ్రీజర్ బాక్సుల్లో ఈ ప్రొఫెనోగ్లైకల్ అని వాడాలి. వాస్తవంగా ఇది ఏంటంటే ఫుడ్కి డ్యామేజ్ కాదు, కాకపోతే ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఆ యొక్క ఎవరైతే మిల్క్ సరఫరాదారుడు ఎవరైతే ఉన్నారో అతను ఇథిలిన్ గ్లైకాల్ని కొంచెం తక్కువ రేటుకు వస్తుందనే ఉద్దేశంతో ఆ కూలెంట్కి అది వాడటం ద్వారా ఈ యొక్క ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా ప్రిలిమినరీగా మనకి దర్యాప్తులో వస్తున్నటువంటి విషయం. దీని యొక్క రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా చాలా సీరియస్గా ఏదైతే FSL రిపోర్ట్స్ కూడా ఈరోజు రావచ్చని నేను అనుకుంటూ ఉన్నాం. ఆ రిపోర్ట్స్ రక్త నమూనాల రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా మీ అందరికి కూడా తెలియజేస్తామని చెప్పి తెలుపుతూ ఖచ్చితంగా మరి యొక్క కుటుంబ సభ్యులకు కూడా మరి ఎవరైతే చనిపోయారో 5 వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరుతూ ఇప్పుడు హాస్పిటల్ ఎవరైతే వైద్యం పొందుతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ధైర్యం చెప్తూ ఈ ప్రభుత్వం మీ వెనకుంటుంది, ఏ ఖర్చుకైనా వెనకాడకుండా ఎంతటి స్పెషలిస్టులైనా తీసుకొచ్చి వైద్యం చేయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఇన్ఛార్జి మంత్రివర్యులుగా మీరు హాస్పిటల్స్కి వెళ్ళి ఏదైతే యొక్క రివ్యూ చేసుకుని అక్కడ జరుగుతున్న విషయాలను కూడా ఎప్పటికప్పుడు బ్రీఫ్ చేయండి అని చెప్పి ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఈ రోజు కూడా ఈ హాస్పిటల్స్ ని సందర్శించడం ఎవరైతే ఇప్పుడు డాక్టర్స్ కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. డాక్టర్స్నే కాదు మేము పేషెంట్ తాలూకు బంధువులు కూడా అడిగాం. అంటే ఏ రకంగా ట్రీట్మెంట్ అవుతుంది అని అంటే బంధువులు అయితే సాటిస్ఫాక్షన్గానే డాక్టర్స్ బాగా చూసుకుంటున్నారు, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కాస్ట్లీ మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ మాకు ₹1 ఖర్చు లేకుండా బాగా చూసుకుంటున్నారని ఏదైతే పేషెంట్ తాలూకా చెప్పారు. డాక్టర్స్ అయితే ఏదైతే ఇప్పుడు ఇది పాయిజన్ కాబట్టి ఇది దీర్ఘకాలికంగా పనిచేసేది కాబట్టి అంటే ఒక రోజుకి డిఫరెన్సెస్ అనేది ఉంటుంది. ఇది జనరల్గా మనము డయాలసిస్ చేసుకుంటూ ఏదైతే కిడ్నీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నాం. అది న్యూరాలజీ ఇవి కూడా అంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఆ న్యూరాలజీ ఇతర డిపార్ట్మెంట్లు కూడా తీసుకొస్తా ఉన్నాం. అంటే ఆల్రెడీ ట్రీట్మెంట్కి అంటే మనము నిర్ధారించుకోవడానికి ఆల్రెడీ రిపోర్ట్స్, కానీ వాస్తవంగానే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్స్ అంటే మనము లోకల్గానే ఇక్కడ ఏదైతే హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్నటువంటి టెస్టులన్నీ కూడా చేయడం జరిగింది. ఆ టెస్టుల ప్రకారం వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ అంతా కూడా మనం అందజేస్తూ ఉన్నాం.
ఏదైతే ఎఫ్ఎస్ఎల్ అంటే ఇది రక్త నమూనాల్ని వాళ్ళు తీసుకెళ్ళి ఇందులో ఏం కలిసింది, ఎలా కలిసింది అనేది కొంచెం వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేసి మనకు పర్ఫెక్ట్గా మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు మధ్యాహ్నానికల్లా రిపోర్ట్స్ వస్తాయని చెప్పేసి మేము కూడా ఎటువంటి చర్యలు కాకుండా అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతుంది. ప్రధానంగా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు లోపభూయిష్టంగా ఉన్నాయి సార్. అదే అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఏదైతే మనం కూడా ఒక అవేర్నెస్ కూడా మనం కూడా పబ్లిక్లో కానీ అదేవిధంగా చేసేటువంటి వ్యాపారస్తులు కూడా ఉండాలి. ఏదైనా కలితే అంటే ఒక నీటిలో ఏదైనా కలిస్తే ఎంత డ్యామేజ్ ఉంటుంది, కానీ మిల్క్ అయితే చాలా స్పీడ్గా రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే అందులో కొద్ది బ్యాసిలాక్ట్ కొద్దిగా బ్యాసిలస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కల్తీ అనేది చాలా ఏదైనా జరిగితే స్పీడ్గా ఎఫెక్ట్ అవుతుంది. అందుచేతనే ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ సంఘటన జరిగినటువంటి రాజమండ్రి అనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అందరినీ కూడా అలర్ట్ కూడా చేయడం జరిగింది. ఏదైతే ఎక్కడికక్కడ తనిఖీలు కూడా ముమ్మరంగా జరిపి ఎక్కడైతే మేజర్గా అంటే మనము ఈ మిల్క్ని ఎక్కడైతే స్టోర్ చేస్తూ ఉన్నారో ఆ స్టోరేజ్ చేసేటువంటి పాయింట్స్ని కూడా ఎక్కడికక్కడ ఐడెంటిఫై చేసి ఆ స్టోరేజ్ పాయింట్స్ దగ్గర కూడా జాగ్రత్తలు తీసుకునే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. మీరు గోదావరి జిల్లా వాసిగా అంటే ఏదన్నా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు దూర ప్రాంతాలకు నమూనాలు పంపించడం లేట్ అవుతుంది. రాజమండ్రిలో అటువంటిది పెట్టేందుకు ఏమైనా ప్రయత్నం చేస్తారు? అంటే ఇది జనరల్గా ఏంటంటే ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్స్ అనేవి లిమిటెడ్గా మనం తీసుకుంటూ ఉంటాం. అంటే జనరల్గా భవిష్యత్తులో కూడా అంటే ఇటువంటి అవసరాలు మరి భవిష్యత్తులో కూడా ఇంకా పెరిగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తప్పనిసరిగా అవి కూడా పరిశీలిస్తాం. మరి పాల వ్యాపారులకు అందరికీ లైసెన్స్ ఇవ్వాలి, తనిఖీ అంటూ పాలు ప్రత్యేకంగా చేయాలనేది ఒక డిమాండ్ ఉంది. గతంలో పూర్వం 30 ఏళ్ల క్రితం కార్పొరేషన్ పంచాయతీ స్థానం తనిఖీ ఉంది, ఏం చేశారు, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు 2 జిల్లాలకి కాకినాడ కానీ ఏలూరు కానీ ఉన్నారు, కానీ కూర్చొని ఇట్లా మహానగరం రాజమండ్రి కూర్చొని లేదు. రెస్టారెంట్లో కూడా బాగాలేదు సార్. రెస్టారెంట్లో కూడా ఫుడ్ బాగాలేదు. రాబోయే పుష్కరాల నేపథ్యంలో ఎటువంటి తప్పనిసరిగా ఈవేళ ఏదైతే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క కల్తీ ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో వాటి విషయం మీద కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా సీరియస్గానే, ఎందుకంటే నిన్న కూడా మీరు చూశారు శ్రీకాకుళంలో వాటరు మరి అక్కడ పైపుల ద్వారా లీక్ అయి కలిస్తే ఇమీడియట్లీ అక్కడ మనం కమిషనర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఒక సీరియస్గా ఒక మెసేజ్ కూడా ఎక్కడికక్కడ అధికారులకు కూడా మనం కూడా ఇస్తూ ఉన్నాం. అందుకే ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇది కూడా ఒక లెసన్గా తీసుకుని ఏదైతే మిల్క్ వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో అంటే ఎందుకంటే ఇదివరకు పాల ప్యాకెట్లు కానీ లేదా పౌడర్ కానీ వాడేవాళ్ళం, దానికంటే ఇంకా ఎక్కువ సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో చాలా గేదె పాలు సురక్షితంగా ఉంటాయనే ఉద్దేశంతో చాలామంది ఈ గేదె పాల మీద ఆధారపడుతూ ఉన్నారు. అయితే ఆ గేదె పాలని స్టోర్ చేసేటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి పరిస్థితులు ప్రమాదాలు వస్తూ ఉన్నాయి. అంచేత అటువంటి బాక్సెస్ కానీ కూలింగ్ కానీ ఎక్కడైతే వ్యాపారులు ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా అవగాహన ఇచ్చి ఎప్పటికప్పుడు వీటిని అధికారులు కూడా విస్తృతంగా తనిఖీలు చేసేటువంటి విధంగా కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ఇప్పుడు మనం ఏదైతే 15 మంది ఇప్పుడు ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో మ్యాక్సిమం వీళ్ళందరిలో కూడా వెంటిలేటర్ మీద అంటే ఒక రోజు వెంటిలేటర్ మీద ఉంటూ ఉన్నారు, మరొక రోజు కొంచెం మళ్ళీ రిలైజ్ అవుతూ ఉన్నారు. అంటే ఇది ఎందుకని ఎప్పటికప్పుడు 48 అవర్స్ దాడితేనే కానీ కండిషన్ చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అట్లా డే బై డే గడిచే కొలది కూడా ఒక్కొక్కరికి తగ్గుతూ వస్తుంది, ఒక్కొక్కరికి పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అది డాక్టర్స్ అదేవిధంగా ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి కూడా మన స్పెషలిస్టులలో వస్తున్నారు కాబట్టి పరిస్థితి మరింత మెరుగుపడుతుందని చెప్పేసి మేము కూడా భావిస్తాం. ఏదైతే 16వ తారీఖు జరిగిన సంఘటన వల్ల బాధితులు ఉన్నారో వారి కుటుంబాలందరికీ కూడా సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే చెల్లించి దీని మీద తగిన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజునే రివ్యూ చేసి మొత్తం యంత్రాంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేయడం, బాధితులకు సహాయం చేయడం, దానికి మూల కారణాలు కనుక్కోవడం జరిగింది. దాని ప్రకారం వారి కుటుంబానికి ఆదుకునే కార్యక్రమం కూడా అనౌన్స్ చేశారు. ఆ రోజునే అసెంబ్లీలో వారు ప్రకటన చేసి వారి కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం
జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు. ఒకటే చెబుతున్నాం, ఇవాళ డైరీస్ తోటి పాటు ప్రైవేట్ రంగంలో కూడా పాల వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇలాగ వేలాది మంది దాని మీద ఆధారపడ్డారు. దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన సంఘటన బాధాకరం. ఆయన మేల్కొన్నందువల్ల అక్కడ జరిగిన లీకేజ్ వల్ల కొంత ప్రమాదం జరిగింది. ఇక ముందు జరగకుండా రాష్ట్రంలో చర్యలు తీసుకోవాలి. మా వార్డు సజెషన్ చేసేది ఏంటంటే, ఆధారంలో గతంలో క్యాన్లు కానీ మోటార్ సైకిళ్లు కానీ చిల్లింగ్ సెంటర్స్ కానీ ఇచ్చాం, మళ్ళా ఇవ్వాలని అది సరైన ప్రొఫైల్తో కూడుకున్న చిల్లింగ్ బాక్సులు ఇచ్చి రాష్ట్రంలో, ఎందుకంటే ప్రైవేట్ రంగం కూడా ఉండాలి, ప్రైవేట్ సరఫరాదారులు ఉంటారు కనుక ఇక ముందు ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు ఏదైతే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ పరిస్థితి ఉందో, దీన్ని పూర్తి స్థాయిలో కల్తీ పాల విషయంలో పూర్తిగా ఇక్కడ ఏం జరుగుతుంది అనే దానికి మనకి ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారిని ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పంపించడం జరిగింది. ఈ యొక్క కుటుంబాలందరినీ కూడా పలకరించి పరామర్శించి ఆ యొక్క పేషెంట్లకు మెరుగైన వైద్యం అందే విధంగా చూడమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం వారు వచ్చి ఈ యొక్క పేషెంట్లకు ఏ విధంగా వైద్యం అందుతుంది, ఇంకా మెరుగైన వైద్య సదుపాయాలు ఏ విధంగా కల్పించాలి, ఎక్కడెక్కడి నుంచి స్పెషలిస్టులను తీసుకొస్తే వాళ్ళ ఆరోగ్యం కుదురుపడుతుంది, అదేవిధంగా ప్రాథమికంగా ఇప్పటి వరకు కల్తీ అనేది ఏ విధంగా జరిగింది, భవిష్యత్తులో దీనికి ప్రజలు మరింత ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద అధ్యయనం చేయడానికి ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీ నిమ్మల రామానాయుడు గారు రావడం జరిగింది. ఈ యొక్క పేషెంట్లందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించడం, వారి కుటుంబ సభ్యులకు కూడా మేము ఖచ్చితంగా ఎంత ఖర్చు అయినా ఎంత ఇబ్బంది అయినా దానికి సంబంధించినటువంటి స్పెషలిస్టులు దేశవ్యాప్తంగా ఎక్కడున్నా సరే తీసుకొచ్చి మీకు మెరుగైన వైద్యం అందిస్తానని చెప్పి మంత్రి గారు వారికి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే చాలా విధంగా అన్ని విధాలుగా కూడా ముంబై నుంచి యాంటీడోస్ 50 వైల్స్ తీసుకొచ్చి కూడా వారందరికి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఆ యొక్క పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి అందించడం కూడా జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ ఏఐజీ నుంచి కానివ్వండి, కిమ్స్ నుంచి కానివ్వండి, అపోలో నుంచి కానివ్వండి, అలాగే ఏదైతే కిడ్నీ స్పెషలిస్టులు ఒక ఆయన వైజాగ్లో ఉన్నారో వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ మెరుగైన వైద్యం అందించడానికి గ్రూప్ ఆఫ్ డాక్టర్స్తో మంచి వైద్యం అందించి ఎంత ఖర్చు అయినా ఎంత కష్టమైనా దేశంలో ఏ మూల ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం అందే విధంగా డాక్టర్లు తీసుకొచ్చి చేయడానికి మనకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ యొక్క ఎవరైతే చనిపోయారో ఇప్పటికే చనిపోయిన వారందరికీ కూడా 10 లక్షల రూపాయలు పోయిన వ్యక్తిని తీసుకొచ్చి ఇవ్వలేము, కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబానికి ఆర్థికంగా మనం బలాన్ని ఇవ్వాలి, ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండాలంటే 10 లక్షల రూపాయలు వారికి అందజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. వారందరికీ కూడా ఇప్పటికే 15 లక్షల రూపాయలు చొప్పున ప్రతి వ్యక్తికి కూడా అందజేశాం. ఇప్పుడు ఏదైతే హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నారో వాళ్ళందరికీ కూడా మంచి వైద్యాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా చేయించి వాళ్ళు కుదురుపడే విధంగా కూడా వాళ్ళ ఆరోగ్యం బాగుపడే విధంగా చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.